హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజు లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. సో మా బాబు బర్త్డే సెలబ్రేషను ఎలా చేసుకున్నాము, ఎక్కడ జరుపుకున్నాము అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా రోజులు అవుతుందన్నమాట, ఎప్పుడు అనుకుంటున్నాను మీతో షేర్ చేద్దామనేసి. సో కొంత బిజీ షెడ్యూల్ వల్ల నేను మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను అనమాట. సో ఇక్కడైతే నేను మా అమ్మ కాసేపు కూర్చున్నాము. మా పాప మా వారు బైక్ పైన వచ్చారనమాట. మేము ఒక వెహికల్లో వచ్చేసాము. సో ఇక్కడైతే కొంత టైం ఉందన్నమాట, అందుకని కొన్ని ఫొటోసు అండ్ వీడియోస్ అయితే దిగుతున్నామన్నమాట. చాలా బాగుంటుంది ఈ లొకేషన్ అంతా కూడా. ఎక్కడ అంటే మంచిర్యాలలో కేక్స్ అండ్ బేక్స్ అనమాట. సో ఇక్కడికి చాలాసార్లు వచ్చాము. నాకు చాలా బాగా అనిపించింది. థర్డ్ టైం అనుకుంటా. సో మా పాప బర్త్డే, మా వారి బర్త్డే అండ్ ఇప్పుడు మా బాబు బర్త్డే సెలబ్రేషన్ కూడా ఇక్కడ చేసుకుంటున్నాము. నాకు ఇక్కడ లొకేషన్ అంతా కూడా చాలా బాగా నచ్చిందనమాట. సో అందుకోసమనే ప్రతిసారి కూడా ఇక్కడికే వస్తున్నాము. సో మంచిగా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు కూడా. అండ్ ఇక్కడ కాసేపు ఆగుతున్నాం అనమాట. అంటే అక్కడ లొకేషన్లో ఎవరిదో బర్త్డే జరుగుతుంది. సో అందుకోసమని పర్లేదులే, మనకి టైం కూడా ఉంది కదా అనేసి ఇంకా కాసేపు ఇక్కడ కూర్చొని ఫొటోస్ దిగడము, రీల్స్ దిగడము, ఏం కేక్ తీసుకోవాలి అనేది అంతా కూడా ఇక్కడ మేము డిస్కషన్ చేస్తున్నాం అనమాట. సో తనైతే మా బాబు ఫ్రెండ్ అనమాట. సో మా అమ్మ వాళ్ళ ఇంటి ముందే ఉంటారు. సో క్లోజ్ అనమాట. అంటే ఇంకెక్కువగా ఎవరితో కూడా ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయరు. సో మింటూ తన పేరైతే. సో వాళ్ళిద్దరు క్లోజ్ అనమాట. ఇంకా వచ్చిందంటే మంచిర్యాల అంతా తిరుగుతూ ఉంటారు వీళ్ళిద్దరు. సో ఇక్కడికైతే మా వారు, నేను, మా పాప, బాబు, మింటూ అండ్ అమ్మ, ఇంకొక తమ్ముడు వచ్చాడనమాట, రాజేందర్ అని. సో మేమే వచ్చాము. ఎక్కువ మంది ఎక్కువ ఎవరిని మెంబర్స్ని పిలవలేదనమాట. సో సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ మధ్యలో అయితే చాలా బాగా అనిపిస్తుంది అందుకోసం అనేసి. సో ఇక్కడైతే మా వారిని కొన్ని స్టిల్స్ అయితే తీస్తున్నాను అనమాట. సో వాళ్ళ సెలబ్రేషన్ అయిపోయింది, ఇంకా మా సెలబ్రేషన్ అనమాట. ఈ లొకేషన్ చాలామంది బుక్ చేసుకోవడం అంటూ ఏముండదు. సో రెడీ టు వేర్గా ఉంటుంది అనమాట. సో అందుకోసం అనేసి వెంటనే వచ్చేస్తాము. ఇంకా ఇక్కడైతే బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసాము. సో మా బాబుకి ఎన్ని ఇయర్స్ వచ్చాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా. సో ఇక్కడైతే నేమ్ రాపివ్వలేదు, ఏజ్ రాపివ్వలేదు అనమాట. ఈ మధ్యలో కేక్ పైన నేమ్ కూడా రాపియొద్దు అని అంటున్నారు. సో అందుకోసం అనేసి ఇంకా అసలైతే కొంతమంది అయితే ఫోటో ఫ్రేమ్స్ పెట్టి కట్ చేస్తున్నారు. నాకు అట్లాంటివన్నీ నచ్చదు. సో సింపుల్గా చేసేసుకుంటాము. నాన్న ఉన్నప్పుడు చాలా గ్రాండ్గా చేసుకుంటుంటిమి. సో నాన్న తర్వాత నాకు ఎందుకో బర్త్డే సెలబ్రేషన్స్ అంతగా చేసుకోవాలనిపించట్లేదు. ఎందుకో నాన్న గుర్తొస్తున్నారు. అందుకోసమనే ఇంకా ఇట్లాంటి లొకేషన్స్కి వచ్చి చేసుకుంటున్నాను. సో ఈ లొకేషన్ అయితే మాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ పింకీ బర్త్డేకి వచ్చామన్నమాట. అప్పటి నుండి కూడా ఇప్పుడు ఇలాగే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఇదైతే జనవరి 1 రోజు అనమాట. సో మీ అందరికీ తెలుసు కదా, జనవరి 1 రోజు మా బాబు బర్త్డే అని. సో అప్పటి నుండి వీడియో ఎడిటింగ్ అస్సలు కావట్లేదు. సో కొన్ని జర్నీస్ కారణం వల్ల అండ్ స్టిచ్చింగ్ వచ్చిన వెంటనే స్టిచ్చింగ్స్ కొన్ని పనులు ఉన్నాయన్నమాట. సో అందుకోసమని లేట్ అవుతుంది. సో ఇంకా చకినాలు అవన్నీ చేసుకున్నాము. అండ్ సంక్రాంతికి కూడా నోములు ఉన్నాయన్నమాట. ఇంకా షాపింగ్ అంతా చేసేసి అసలు చాలా పనులు ఉండిపోతున్నాయి. అందుకే ఎప్పుడు ఎడిటింగ్ ముందు పెట్టుకుందాం అనుకున్నా అస్సలు ఎడిటింగ్ కావట్లేదు. సో ఈరోజైతే ఫైనల్గా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చూద్దాం. ఇక్కడైతే అమ్మ చాలా హ్యాపీ అనమాట. ఎక్కడికి వెళ్ళినా అమ్మనైతే తీసుకెళ్తున్నాము. కొంత ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతాము, తప్పదు. నాన్న ఉంటే చాలా బాగా సెలబ్రేషన్ చేసేవారు. ఇంతకుముందు వీడియోస్ చూసిన వాళ్ళైతే అందరికీ తెలుసు అనమాట. సో నైట్ ఒక కేకు, డేలో ఒక కేకు అలా కట్ చేస్తుంటిమి. ఇప్పుడు కూడా కట్ చేస్తున్నాం, బట్ అంత హ్యాపీగా అనిపించట్లేదు అనమాట. ఎందుకంటే తనే అనమాట రాజేందర్. సో మింటూ, రాజేందర్ ఇద్దరు కూడా వచ్చారనమాట. ఇంకా వాళ్ళు కూడా ఫొటోస్ తీయడము, కేక్ కటింగ్ అంతా అయిపోయింది. మీరు ఎవరైనా ఇలా
సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకోవాలంటే కంపల్సరీగా కేక్స్ అండ్ బేక్స్‌కి అయితే వెళ్ళొకసారి చూడండి. ఆ లొకేషన్ అంతా ఎంత బావుందో, చాలా బావుందనమాట. సో, చూసాక నాకు కామెంట్ చేయండి. మంచిర్యాల్ సరౌండింగ్ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా. సో, వాళ్ళని అడిగితే చెప్తారనమాట. బర్త్‌డే సెలబ్రేషన్స్ అండ్ చిన్న చిన్న ఈవెంట్స్ అన్నీ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయిందనమాట. సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నాము. కానీ గ్రాండ్‌గా కనిపిస్తుంది కదా! సో, కేక్స్ అండ్ బేక్స్‌కెళ్తే ఇలాగే అనిపిస్తుంది. అందుకోసం అనేసి మేము ఎవరి బర్త్‌డే అయినా కానీ ఇంకా అక్కడే సెలబ్రేషన్ చేసుకోవాలని అయితే వెళ్తున్నామనమాట. సో, చాలా సింపుల్ డెకరేషన్‌తో చాలా బాగా గ్రాండ్‌గా అనిపిస్తది. సో, ఇంక ఇక్కడైతే కేక్ కటింగ్ అంతా అయిపోయింది కానీ ఫోటో షూట్స్ నడుస్తున్నాయన్నమాట. ఇంకొక్కొక్కరు కేక్స్ పెడుతూ అంటే నార్మల్‌గా ఫోటోస్ దిగలేదు కదా! అందుకోసం అనమాట. సో, ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం ఆర్డర్ ఇవ్వాలి, ఏం తినాలి అనేసి ఇంక ఇక్కడ చూస్తున్నారు. వీళ్ళకి ఎక్కువగా పిజ్జాలే నచ్చుతాయి. సో, అందుకోసమని పిజ్జా ఆర్డర్ పెట్టారు. ఇంకా నాకైతే పిజ్జా అంత ఇష్టం అనిపించదు. నార్మల్‌గా తింటాను కానీ ఇష్టంగా తినననమాట. సో, నేనైతే వెజ్ మంచూరియా అయితే నా కోసం ఆర్డర్ పెట్టారనమాట. సో, వాళ్ళైతే వెజ్ పిజ్జా, రిక్కినాని నాన్ వెజ్ తినడు కాబట్టి ఇంకా వెజ్ పిజ్జా తెప్పిస్తున్నాము. అండ్ మంచూరియా. సో, వాళ్ళు పిజ్జా తినేస్తున్నారు. ఇంకా నేనైతే తిననని చెప్పేసాననమాట. సో, ఆ రోజు నాన్ వెజ్ తింటాము. బట్ ఇంకా రిక్కినాని తినడు కదా! సో, ఎందుకులే అన్నట్టుగా అన్నీ కూడా వెజ్జే ఆర్డర్ పెట్టేశామనమాట. సో, మేము ముగ్గురం తింటాం కానీ రిక్కినాని తినడు. 2, 3 ఇయర్స్ అవుతుంది వాడసలు నాన్ వెజ్ తినట్లేదు. ఎంత తినమన్నా తినట్లేదనమాట. వాడికి నచ్చట్లేదంట. ఇంకా అందుకోసమని. సో, చూడాలి ఇన్ ఫ్యూచర్‌లో తింటాడో తినడో అనేసి. చాలామంది అంటూ ఉంటారు తినాలి అనేసి. సో, నా దృష్టిలో అయితే తినకపోవడమే బెటర్ అనిపిస్తది. ఇప్పుడున్న ఫుడ్‌కి సంబంధించి ఇప్పుడున్న మార్పుల వల్ల ఏంటంటే ఇంకా చికెన్, మటను హైదరాబాద్‌లో ఉంటాడు కదా! ఇంకా వాడికి చాలా అనుమానం అనమాట. సో, అందుకోసము ఒకటి. ఇంకొకటేంటంటే తిరుపతి వెళ్ళేదాకా తినను అనేసి ఆల్రెడీ అంతకుముందు ఒకసారి మొక్కుకున్నాడు. సో, వెళ్ళొచ్చాడు. బట్ ఎందుకో మళ్ళీ వచ్చిన తర్వాత తింటే అనిపించలేదంట. ఇంకా అందుకోసం అనేసి ఇప్పటికైతే మళ్ళీ తినట్లేదు. సో, ఇప్పుడు వెజ్ పిజ్జా అయితే వచ్చేసింది. వాళ్ళ వెజ్ పిజ్జా అయితే అయిపోతుంది. ఇంకా మంచూరియా అయితే రావాలి అనమాట. మంచూరియా రెడీ చేస్తున్నారు. పిజ్జా రెడీగా ఉండే అంటమాట. సో, ఇక్కడైతే ఈ ఐటెమ్స్ అన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. తప్పకుండా విజిట్ చేయండి. సో, ఎలా ఉంది అనేది నా కామెంట్ బాక్స్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా అమ్మని తినమంటే తను కూడా తిననంటుంది. ఇంకా తను కూడా మంచూరియానే తింటుందనమాట. సో, మేమిద్దరం కూడా మంచూరియా తిన్నాము. వాళ్ళు పిజ్జా తిన్నారనమాట. సో, మా బర్త్‌డే సెలబ్రేషన్ అయితే ఇలా సింపుల్‌గా సెట్ చేసుకున్నాము. మీరైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. లేట్గా పోస్ట్ చేసినందుకు సారీ. ఏంటంటే చెప్తున్నాను కదా, జర్నీస్ బిజీ లైఫ్ అయిపోయింది. 2025 ఎంట్రీనే నాకెందుకో చాలా పనులు అయిపోయినాయి అన్నమాట. సో, అందుకోసమని ఈ వీడియో ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నా. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో, మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. కామెంట్స్ అయితే చాలా బాగుంటున్నాయి. ఒక్కొక్కటి చదువుతుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అక్క, అన్నయ్య, బావ అంటూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో, ఇక్కడైతే మంచూరియా వచ్చేసింది. పిజ్జా నేను తినలేదు కానీ మంచూరియా అందరు తినేస్తున్నారనమాట. సో, చూస్తున్నారు కదా, మా సెలబ్రేషన్ అయితే ఇలా అయింది. ఇంకా మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ముందు మీ వీడియోస్ అన్నీ కూడా మేమేంటి అంటే సత్నాలు చేసుకున్నాము, ఆ షార్ట్స్ పెట్టాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో, వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో, సంక్రాంతికి నాకు నోము ఉందన్నమాట. సో, అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో, ఈ వీడియో ఎలా ఉంది అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. విజిట్ చేయండి తప్పకుండా. ఇంకా ఇక్కడైతే పింకీ ఆల్రెడీ కేక్ అయింది, పిజ్జా అయింది, మంచూరియా అయిపోయింది. ఇంక ఇవన్నీ కావాలంటుందనమాట. మా పాప అయితే ప్రతి ఒక్కటి ఇట్లాంటివన్నీ కొంటదనమాట. తినడం తక్కువ, కొనడం ఎక్కువ అనమాట. సో, అందుకోసమనే. సో, ఇక్కడైతే చిన్న చిన్నవి మా స్వరణ్ కోసం, మా చిట్టి తల్లి కోసం అయితే తీసుకున్నాము. సో, కానీ అది అక్కడికి వెళ్ళేదాకా వాళ్ళకి ఇవ్వలేదనమాట. తనే తినేసింది.
ఇదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.